వాళ్ళంతా ఉత్తరాంధ్రలో రాజకీయ ఉద్దండులు. ఒకప్పుడు వారు చెప్పిందే వేదం, చేసిందే రాజకీయం. ఒకరిని మించి ఒకరంటే మరొకరికి గౌరవం. మరి ఇప్పుడు వాళ్ళంతా వేర్వేరు రాజకీయ పార్టీలో ఉన్నారు. ఎందుకో మరి వారంతా గతంలో మాదిరిగా రాజకీయాలను శాసించలేకపోతున్నారు. మౌనమే వారి సమాధానంగా రాజకీయాల్లో మొక్కుబడిగా మిగిలిపోతున్నారు. ఇంతకీ ఎవరా ఉద్దండులు? వాట్స్ ది స్టోరీ? గత 2-3 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ లీడర్లు. ఇప్పుడు వారంతా వేరే రాజకీయాల్లో కొనసాగుతున్నా వారి ఉనికి కనిపించడం లేదట. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ, విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మరో మాజీ మంత్రి ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వీరి పేర్లు ఎత్తకుండా ఉత్తరాంధ్ర రాజకీయాల గురించి మాట్లాడలేమంటే అతిశయోక్తి కాదు. మరి అంతటి రాజకీయ కీర్తి సంపాదించిన వీరంతా ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వైసీపీలోనూ, దాడి వీరభద్రరావు టీడీపీలోనూ, కొణతాల రామకృష్ణ జనసేనలో కొనసాగుతున్నారు. వీరంతా ఎన్ని పార్టీలు మారినా వ్యక్తిగతంగా వారికి ఉత్తరాంధ్రలో ఉండే గౌరవం ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు వారు ఏ పార్టీలోకి మారినా ఆయా పార్టీలో గౌరవం వరకు కొదవలేదు. కాకపోతే ప్రాధాన్యత విషయానికొస్తేనే కాస్త చర్చించుకోవాలి. మరి అందుకే అనుకుంటా వీరంతా గతంలో చేసినంత ఫోర్స్గా రాజకీయాల్లో దూసుకుపోలేకపోతున్నారట. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పేరు ప్రస్తావించగానే గుర్తుకొచ్చేది సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. వైసీపీ అనే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, నిన్న మొన్నటి వరకు జగన్ రెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పలుమార్లు విజయం సాధించి 2024 ఎన్నికల్లో గోండు శంకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావు ఓటమి లేని వ్యక్తిగా జిల్లాలో చెబుతూ ఉంటారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి ఇచ్చినా తనలో ఏదో కోల్పోయిన భావనతో ఉండేవారట. ఎందుకో మారుతున్న రాజకీయాలు ఆయనకు నచ్చక గతంలో జగన్ రెడ్డికి తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ధర్మాన చెప్పారట. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేయమని జగన్ చెప్పారట. జగన్ మాట కాదనలేక 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆ క్షణం నుంచి ఆయన మౌనవ్రతం పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీలో ఉన్నారంటే ఉన్నారంతే అన్నట్టు ఉండిపోయారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేసినా ధర్మాన పాల్గొనడం లేదు. రాష్ట్రంలోని సీనియర్ నేతగా, జిల్లాలో చక్రం తిప్పిన రాజకీయ నాయకుడిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు తన సొంత నివాసంలో మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ధర్మాన ప్రసాదరావు మౌనంగా ఉండడంతో తన క్యాడర్ అంతా ఢీలా పడుతున్నారు. చివరకు కూటమి పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలోనూ పాల్గొనకపోవడం హాట్ టాపిక్గా మారింది. మరో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఈయన చీపురుపల్లి సొంత నియోజకవర్గం నుంచి విజయనగరం జిల్లా దాటి మరీ విశాఖలో మకాం వేశారు. పార్టీ ఆదేశాలు ఆయన వ్యక్తిగత నిర్ణయమో తెలియదు కానీ విజయనగరం రాజకీయాలకు దూరమయ్యే విధంగా విశాఖలో రాజకీయం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న బొత్స సత్యనారాయణ వీరితో పాటు సీనియర్ నాయకుడిగా వెలుగొందుతున్నారు. బొత్స కూడా పలుమార్లు మంత్రిగా, కాపు నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అది జీర్ణించుకోలేక రాజకీయాలన్నీ విశాఖకు మార్చారా తెలియదు. ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దగా కొనసాగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బొత్స ఎంత కీలకంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. బొత్స కూడా ఎందుకనో గతంలో అంత దూకుడుగా రాజకీయాలు చేయలేకపోతున్నారు. చాలా మంది యువ నాయకుల దూకుడుగానే వైసీపీలో ముందుకు వెళుతున్నారు. అయినా బొత్స మాత్రం చాలా విషయాల్లో మొక్కుబడిగానే స్పందించడం జరుగుతోంది. పార్టీ ఆదేశిస్తే రాజకీయ నిరసనల్లో పాలు పంచుకుంటున్నారు. ఈయన కూడా చాలా వరకు మౌనమే ఆయుధంగా వాడుతున్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి అడపాదడపా కార్యక్రమాలలో పాల్గొంటూ యమా స్పీడ్గా ప్రెస్ మీట్లు మాత్రం పెడుతుంటారు. మరి మారిన బొత్స సత్యనారాయణ కూడా చాలా వరకు మౌనమే మంచిది అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
ఇక ది మోస్ట్ సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రలో ఎవరంటే టక్కున గుర్తొచ్చే వ్యక్తి దాడి వీరభద్రరావు. ఈయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఒక వెలుగు వెలిగారు. అనంతరం పార్టీలు మారుతూ వైసీపీలో కూడా చేరారు. వైసీపీలో పదవులు ఆశ చూపి చేర్పించినప్పటికీ 5 ఏళ్ల పాటు ఎందుకనో దాడి వీరభద్రరావు కుటుంబాన్ని వైసీపీ పట్టించుకోలేదు. అనంతరం ఆయన మొన్న ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్పై ధ్వజమెత్తి తన సొంత టీడీపీ గూటికి కుమారుడు రత్నాకర్తో చేరిపోయారు. ఎన్ని పార్టీలు మారినా ఏం చేసినా తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చేయాలనేది ఆయన ఆశ. కానీ అది అక్కడ వైసీపీ పార్టీలో నెరవేరలేదు. టీడీపీలో తిరిగి మళ్లీ చేరినా ఎక్కడా ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోయింది. దీంతో దాడి వీరభద్రరావు కూడా మౌనదీక్షకి మక్కువ చూపుతున్నారు. పార్టీ పరంగా ఎక్కడా కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గత 5 ఏళ్లు వైసీపీ మాట నిలబెట్టుకోలేదని, తన కుమారుడికి తనకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా మాజీ మంత్రి అమర్ అడ్డుకున్నారని పరోక్షంగా ఆరోపణలొచ్చాయి. మరో ఉత్తరాంధ్ర ఉద్దండం సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ. ఈయన కూడా గత వైఎస్ హయాంలో చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలతో ఓ వెలుగు వెలిగారు. అనంతరం చాలా కాలం రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోయారు. అనేక పరిణామాల అనంతరం మొన్న ఎన్నికల ముందు ఎవరూ ఊహించని విధంగా అనూహ్య రీతిలో పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేనలో చేరిపోయారు. వాస్తవానికి ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు దక్కుతుందని అనుకున్నారు. ఆయన కూడా ఎంపీగానే పోటీ చేయడానికి ఎక్కువ మక్కువ చూపారట. కానీ కూటమిలో సర్దుబాట్ల కారణంగా అనకాపల్లి సీటును బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది. కానీ కొణతాల అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగానే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎంతో సీనియర్ అయినా కొణతాలకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని అంతా భావించారు. ఆయన కూడా ఎలాగో ఎంపీ కాలేకపోయారు. తిరిగి మంత్రి పదవి అయినా వస్తుందని ఆశించారట. కానీ సర్దుబాటులో కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఏదో ఇటీవల తూతూ మంత్రంగా నామినేటెడ్ పోస్టు ఇచ్చినప్పటికీ పెద్దగా సంతృప్తి చెందడం లేదట. అంతేకాక అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొణతాల కంటే ఆయన అల్లుడే ఎక్కువ రాజకీయం చేస్తున్నాడని చాలా ఫిర్యాదులొచ్చాయి. దీంతో కొణతాల ఒక్కసారిగా మౌనమునిగా మారిపోయారు. చివరికి ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయనకు కలవడం లేదు. మొక్కుబడిగా జనసేనలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఆయన మౌనానికి గల కారణమేంటో అర్థం కావడం లేదు. ఇలా మొత్తానికి ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన ఉద్దండ నాయకులందరూ ప్రస్తుతం మౌనమేలనోయి అంటూ కాలక్షేపం చేస్తున్నారట. ఒక్కొక్కరికి ఎవరికి ఉండే కారణాలు వారికి ఉండొచ్చు. కానీ ఆయా పార్టీల్లో మొక్కుబడిగా రాజకీయాలు చేస్తూ మిగిలిపోవడంతో వీళ్ల వైఖరి చర్చనీయాంశంగా మారింది. అంతేకాక ఇంత సీనియర్లు కూడా తరచూ పార్టీలు మారడంతో వీరిని అభిమానించే క్యాడర్ కూడా వీరితో పార్టీలు మారలేక ఎక్కడికి అక్కడ సెటిల్ అయిపోయారట. అయితే వీరికి గతంలో ఉన్న ఫాలోయింగ్ తగ్గిపోయింది అంటున్నారు. కారణాలు ఏవైనా మొత్తానికి ఉత్తరాంధ్ర ఉద్దండ నాయకులంతా వివిధ కారణాలతో మౌనంగా ఉండిపోవడం ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనా వీరంతా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒకప్పుడు దోహదపడిన వారే. మరి ఇప్పుడు కూడా వారి సీనియారిటీతో ఆయా పార్టీల్లో కీలకంగా మారి ఉత్తరాంధ్రను మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని వారి అభిమానులు కోరుతున్నారు.